చిరంజీవి ఎదగడానికి నేను కారణం కావాలని ఈ మధ్య గ్యాప్ క్రియేట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరు వినగానే తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన భావోద్వేగం కలుగుతుంది. ఇండస్ట్రీలో బాస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు చిరంజీవిదే. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి తన కష్టంతో, పట్టుదలతో, అంకిత భావంతో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకున్న అరుదైన నటుడు ఆయన. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, ఎమోషన్, సోషల్ మెసేజ్ ఏ జానర్ అయినా సరే తనదైన స్టైల్తో ప్రేక్షకులకు ఆకట్టుకున్న నటుడు చిరంజీవి. ఎన్నో దశాబ్దాలుగా ఆయనకు తగ్గని క్రేజ్ ఉండటం ఆయన స్టార్డమ్కు నిదర్శనం. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుండటం నిజంగా విశేషంగానే చెప్పుకోవచ్చు. ఇటీవల విడుదలైన సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను చూపించిన చిరంజీవి వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తున్నారు. కొత్త దర్శకులు, కొత్త కథలు, కొత్త తరహా పాత్రలు ఎంచుకుంటూ తనను తాను మళ్లీ రీడిఫైన్ చేసుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకుల దగ్గర చిరంజీవికి అభిమానులు మాత్రమే కాదు, ఆయనను అభిమానించని ప్రేక్షకుడు కూడా ఉండడు అనే స్థాయిలో ఆయన ప్రభావం ఉంది. నటనలో ఆయన చూపించిన నిబద్ధత, డిసిప్లిన్, ప్రేక్షకుల పట్ల చూపే గౌరవం ఆయనను మెగాస్టార్ గా నిలబెట్టాయి. అయితే చిరంజీవి ఎదుగుదల గురించి మాట్లాడిన ఒక మహానుభావుడి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనే దర్శకరత్న దాసరి నారాయణరావు. తెలుగు సినీ చరిత్రలో దర్శకుడిగా, రచయితగా, నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన లెజెండ్. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావు తన సినీ జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి ఎదుగుదలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. దాసరి నారాయణరావు మాట్లాడుతూ తనకు సినీ రంగంలో ఎంతో మంది ఆదర్శ వ్యక్తులు ఉన్నారని తెలిపారు. తన అభిమాన నటుడి అక్కినేని నాగేశ్వరరావు అని, అభిమాన నటిగా మహానటి సావిత్రి అని చెప్పారు. దర్శకత్వంలో ఆదుర్తి సుబ్బారావు తనకు ఎంతో ప్రేరణించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇక క్రమశిక్షణ, నటనలో నేర్చుకోవాల్సిన విషయాల విషయంలో కూడా ఎన్టీఆర్ గారిని ఉదాహరణగా చూపించారు. ఒక నటుడు ఎంత గొప్ప స్టార్ అయినా సరే నేర్చుకోవడం ఆపకూడదని ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా మందికి మార్గదర్శకం. తన కెరీర్ లో జరిగిన పోటీ గురించి మాట్లాడుతూ దాసరి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావుతో తన మధ్య మంచి పోటీతత్వం ఉండేదని చెప్పారు. అయితే అది వ్యక్తిగత విభేదాలుగా మారలేదని, పూర్తిగా స్పోర్టివ్ స్పిరిట్ తో కొనసాగిందని అన్నారు. ఇద్దరు రికార్డుల కోసం పోటీ పడేవాళ్ళమని, కానీ ఆ పోటీ ఆరోగ్యకరమైనదని ఆయన వివరించారు. ఇండస్ట్రీలో పోటీ ఉండాలి కానీ ద్వేషం ఉండకూడదనే సందేశం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తన కెరీర్ లో అత్యంత గర్వంగా చెప్పుకునే సినిమా ప్రేమాభిషేకం గురించి మాట్లాడినప్పుడు దాసరి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సినిమా సాధించిన రికార్డులు ఇప్పటికీ అరుదైనవేనని తెలిపారు. ఒకే థియేటర్లో ప్లాటినం జూబ్లీ జరుపుకోవటం, విడుదలైన ప్రతి కేంద్రంలో 100 రోజుల సినిమా ప్రదర్శన, సిల్వర్ జూబ్లీ రన్, అంతేకాకుండా 20 కేంద్రాల్లో 1 సంవత్సరం పాటు అడిగిన ఘనత ప్రేమాభిషేకం సినిమాకే దక్కిందని ఆయన గర్వంగా చెప్పారు. ఇక రెవెన్యూ పరంగా బొబ్బిలిపులి రికార్డులు సాధించిన రన్ పరంగా ప్రేమాభిషేకం ముందుందని ఆయన వివరించారు. ఆ కాలంలో ప్రేక్షకులు సినిమాను ఎంతగా ప్రేమించారో ఈ రికార్డులే చెప్తున్నాయని అన్నారు. తన వ్యక్తిత్వం గురించి మాట్లాడిన దాసరి నారాయణరావు చాలా స్పష్టంగా చెప్పారు. జీవితంలో ఎవరినైనా ఎదుర్కోవాల్సి వస్తే వెనుకాడనని, పరిస్థితిని బట్టి స్నేహంగా ఉంటానని, అవసరమైతే బస్తీ మే సవాల్ అంటానని తన స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ను వెల్లడించారు. ఆయన మాటల్లో ఉన్న ధైర్యం, నిజాయితీ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అక్కినేని నాగేశ్వరరావుతో తన అనుబంధం గురించి మాట్లాడినప్పుడు దాసరి భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఒక దశలో వృత్తిపరమైన విభేదాలు వచ్చాయని చెప్పారు. ఆ కారణంగా కలిసి పనిచేయడం ఆపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే గౌరవం మాత్రం ఎప్పుడు తగ్గలేదని, ఆయన గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఇద్దరు ఒకరినొకరు చూడలేని పరిస్థితి వచ్చినా కూడా అది హిపోక్రసీ కాదు, జీవితంలోని నిజం మాత్రమేనని అన్నారు. ఆ పరిస్థితి తనకు చాలా బాధ కలిగించిందని కూడా దాసరి చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడినప్పుడు దాసరి మాటల్లో ప్రత్యేకమైన అనుబంధం కనిపించింది. జీవితంలో ఎప్పుడు ఘర్షణ పడలేదని, అభిప్రాయ భేదాలు కూడా రాలేదని అన్నారు. చిరంజీవి ఎదుగుదలకు
పరోక్షంగా తాను ఎలా సహాయపడ్డానో తనకి తెలుసని, అతని కుటుంబానికి తెలుసని చెప్పారు. అంతేకాదు చిరంజీవి తనకు బంధువు కూడా అవుతాడని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఒక కొత్త నటుడిని ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్న దాసరి చిరంజీవిని చాలా ఎంకరేజ్ చేశానని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో తమ మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి కొందరు ప్రయత్నించారని దాసరి తెలిపారు. కానీ వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. సినీ పరిశ్రమలో స్టార్డమ్, రాజకీయాలు, వ్యక్తిగత సంబంధాలు ఇవన్నీ కలిసి ఎలా మార్పులు తీసుకువస్తాయో ఆయన మాటల్లో అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదల అనేది ఒక్క రోజులో జరిగిన విషయం కాదు. అతని వెనుక కష్టం ఉంది, గురువుల ఆశీస్సులు ఉన్నాయి, ఇండస్ట్రీ పెద్దల ప్రోత్సాహం ఉంది. దాసరి నారాయణరావు వంటి మహానుభావుల మద్దతు కూడా అతని ప్రయాణంలో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఒక నటుడు స్టార్ అవ్వడానికి ప్రతిభ మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన మార్గదర్శకం కూడా అవసరమని ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది. ఈ రోజు కూడా చిరంజీవి సినిమాలు విడుదలయ్యే సమయంలో థియేటర్ల వద్ద కనిపించే అభిమానుల సందడి చూస్తే ఆయన ప్రభావం ఎంత గొప్పదో అర్థమవుతుంది. కొత్త తరాలు వస్తున్నా, ట్రెండ్స్ మారుతున్నా, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా మెగాస్టార్ క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. అదే ఆయన లెగసీ, అదే ఆయన సాధించిన అసలు విజయము. ఇలాంటి గొప్ప వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాలు, పరస్పర గౌరవం, ఆరోగ్యకరమైన పోటీ ఇవే తెలుగు సినీ పరిశ్రమను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. దాసరి నారాయణరావు చెప్పిన ఈ మాటలు కేవలం ఒక ఇంటర్వ్యూ కాదు, తెలుగు సినిమా చరిత్రలోని ఒక విలువైన అధ్యయనం అని చెప్పాలి. మరి మెగాస్టార్ చిరంజీవి ప్రయాణం గురించి మీ అభిప్రాయం ఏంటి? దాసరి నారాయణరావు చెప్పిన ఈ విషయాలపై మీ స్పందనను కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికర మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.